గ్రహదోషాలు పోలేదని, పోయేటట్టుగా చెప్పే వాళ్ళ దగ్గర మీరు చేయలేదని మిమ్మల్ని అనొచ్చు, మేము సరిగ్గా చెప్పలేదనొచ్చు. కానీ వాళ్ళు చేసుకుంటున్న దోషాల వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు ఏమీ లేకుండా పోవటానికి మార్గం మాత్రం ఉంది. ఎవరైనా సరే దాన్ని ఆచరించడానికి తగింది నేను చెప్తాను. వాళ్ళే కాదు, మనం కూడా ఆచరిస్తే మనకు మంచిదే. అది చాలా సమస్యలతో, చాలా రకాల బాధలతో, చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడకుండా పోవటానికి చేసే మార్గం అవుతుంది. ఆ మార్గాన్ని మేము చేయిస్తాము. మరి ఆ మార్గం అవలంబిస్తే అన్ని విధాల మంచిదవుతుంది. అది మొదలు పెడుతున్నాను. 2024 ఆగస్టు నెల 1వ తారీఖు దగ్గర నుంచి 31 వరకు వృషభ రాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు పంచమంలో బాగున్నాడు. ఒక రాహు బాగున్నాడు. మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. ఈ వృషభ రాశి చాలా క్రిటికల్గా ఉంది. ఈ రాశికి 9 గ్రహాల్లో 1 శని, 2 గురువు, 3 కుజుడు, 4 బుధుడు, 5 రవి, 7 కేతువు. అంటే 6 గ్రహాలు బాగాలేవు. 7 గ్రహాలు బాగాలేవు. శని, గురువు, కుజుడు, బుధుడు, రవి, కేతువు 6 గ్రహాలు బాగాలేవు. బాగున్నటువంటి గ్రహాలు ఏమిటాయంటే రాహువు, శుక్రుడు. 8 గ్రహాల్లో 6 గ్రహాలు బాగాలేవు. 2 గ్రహాలే బాగున్నాయి. రాహు ఒకడు, శుక్రుడు ఒకడు బాగున్నాడు. ఈ రాహు వల్ల వచ్చేది ఏమిటయా ప్రయోజనం అంటే, మీకు ఇదివరకు ఎప్పటి నుంచైనా రావాల్సిన డబ్బులు ఉండేటట్లయితే ఆ డబ్బులు ఖచ్చితంగా మీకు వస్తాయి. ఎప్పటి నుంచో ఎవరికో ఇచ్చో, ఏదైనా లిటిగేషన్లో పడో, ఇక రావు అని ఆశలుకున్నవి ఏమైనా ఉంటే అవి మాత్రం ఈ వృషభ రాశి వాడికి రావటానికి బాగా అవకాశం కనపడుతోంది. రాహు ఏకాదశంలో ఉన్నాడు. అయితే ఈ రాహు బాగుంటే ఏమిటాయా అంటే, పెద్దగా కష్టపడే పని లేదు. ఇంట్లో కూర్చున్నా కూడా తను చేసే వృత్తి చేయడా, ఇంటికి వచ్చి వ్యాపారస్తుడే ఉన్నాడు అనుకోండి, ఇవాళ షాపు తీయలేదు. కానీ షాపుకి కాదు, షాపు చేయకపోతే ఇంటికి వచ్చి అయినా సరే కొట్టు తాళం తీసి కొనుక్కొని వెళ్తాడు. మామూలుగా అయితే ఏమవుతుంది, ఈయన కొట్టు తీయలేవా, ఇంకో కొట్టు కొనుక్కుందాం అనుకుంటాడు. అట్లా జరగదు. అంటే రాహు అట్టా ఉన్నాడు, ఆ పక్క కొట్టువాడు అనుకుంటాడు, ఒరే ఇక్కడికి వచ్చాడు, కొట్టు చూశాడు, తాళం పెట్టింది, నేను పిలిస్తే కూడా పలకుండా పోయినాడు, పోయి వాడిని పిలుచుకొచ్చుకొని కొనుక్కున్నాడు, వాడు రాహు అట్టా ఉందిరా, మన దరిద్రం ఇట్టా ఉందనుకుంటారు. రాహు బాగుంటే అట్లా అనుకోకుండా ఇంట్లో కూర్చున్నా కూడా ఆదాయం వస్తుంది. శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు బాగుంటే భార్య వల్ల, ఇంటి వల్ల అన్ని విధాలు కూడా బాగుంటుంది. రాహువు సహకరిస్తాడు, శుక్రుడు సహకరిస్తాడు. ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇంటి రిపేర్లున్నా, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా కొనుక్కోవాలనుకున్నా అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి రాహువు, శుక్రుడు ఇద్దరే బాగున్నారు. బాగున్నటువంటి గ్రహాలు శని, గురువు, కుజుడు, బుధుడు, రవి, కేతువు. ఇన్ని గ్రహాలు బాగాలేవు. ఈ గ్రహాలకు ఏం చేయాలి? శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. తర్వాత గురువుకు 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. బుధుడికి 17,000 జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. అయ్యో 9 గ్రహాల్లో 6 గ్రహాలు చెబుతున్నాడు, ఏంటి మన పరిస్థితి అని ఆలోచించడం కాదు చేయాల్సింది. అవసరం వచ్చినప్పుడు దానికి తగిన చర్య తీసుకోవాలి. ఇప్పుడు కాలికి దెబ్బ తగిలింది, గోరు కదిలింది కదా అని వదిలేసి ఊరుకుందామా? దానికి వైద్యం చేయిస్తే ఏమీ లేదు. వైద్యం చేయించకపోతే
గోరు పుండు బ్రహ్మరాక్షసిట. ఆ గోరు కదిలింది సెప్టిక్ అయి వేలు తీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ బాగుండని గ్రహాలని గురించి ఆలోచించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి. మీ జాతకం అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ముందు ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏం చేయాలి? హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకొని మీకున్నటువంటి దోషాలను పోగొట్టుకొని మీరు శాంతి చేయించుకుంటే మీరు అన్ని విధాలా బాగుంటారు. అయితే ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఎప్పటి నుంచో సంపాదించింది ఇప్పుడు పోగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఇవాటి సంపాదన లేకపోతే ఇంతకుముందు పోగొట్టుకుంటే ఎట్లా? ఉన్నది బాయా, సంపాదించుకునేది లేకపాయా, అసలు దరిద్రం పట్టా. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ముందు మీరు జాగ్రత్త పడండి. మీరు శాంతి చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.